ఫ్రెండ్స్ 13 తారీఖు 7వ నెల 2024 శనివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా వివేక్ యాదవ్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా వివేక్ యాదవ్ను నియమించడం జరిగింది కేంద్రం. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం శుక్రవారం నాడు ఉత్తర్వులను ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు అని అడుగుతాడు వివేక్ యాదవ్. సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి 10వ స్థానంలో ఏపీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇంపార్టెంట్. సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి 2023-24లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానానికి పడిపోయింది. ఎన్నో స్థానంలో నిలిచింది అని అడుగుతాడు. సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచిలో 2023-24లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది అని అడుగుతాడు. 10వ స్థానంలోని. 2018లో 4వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 2019-20లో 3వ స్థానంలోని, 2020-21లో 4వ స్థానంలో నిలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం 10వ స్థానానికి పడిపోయింది. ఎన్నో స్థానం అన్నది గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్. నాణ్యమైన విద్య అందించడము, పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన అంశంలో రాష్ట్రం 20వ స్థానంలో నిలవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇది పరిశ్రమలు, నాణ్యమైన విద్య అందించడము, పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పనలో అనే అంశంలో రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలిచింది అని కూడా అడుగుతాడు. 20వ స్థానంలోని. అసమానతల తగ్గింపులో 2018లో 75 మార్కులతో 15వ స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఈసారి 67 మార్కులతో 17వ స్థానానికి పడిపోయింది. గుర్తుపెట్టుకోండి. అసమానతల తగ్గింపులో 67 మార్కులతో 17వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీలపై 27.4, ఎస్టీలపై 15.1 మేర నేరాల రేట్లు నమోదైనట్లు ఈ నివేదిక పేర్కొనడం జరిగింది. వృత్తి సాంకేతికత నిపుణుల్లో మహిళల నిష్పత్తి 52.7% ఉన్నట్లు వెల్లడించింది. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం శుక్రవారం విడుదల చేసిన 2023-24 సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచిక నివేదిక ఈ విషయాలన్నింటినీ వెల్లడించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. ప్రతి పాయింట్ సింగిల్గా రాసుకుని నోట్ చేసుకోండి. ఇందులో ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలను అందించేందుకు 15 అంశాల్లో పరిస్థితులను 2030 కల్లా మెరుగుపరచాలని యుఎన్డిపి 2015లో నిర్దేశించిన లక్ష్యాల ఆధారంగా నీతి ఆయోగ్ 2018 నుంచి ఏటా ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి అనే సూచిని విడుదల చేస్తుంది. అంతేకాకుండా నాణ్యమైన విద్యుత్తు అందించడంలో 100% మార్కులు సాధించిన 16 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏపీ ప్రకృతి సేద్యానికి పోర్చుగల్ పురస్కారం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సుస్థిర వ్యవసాయానికి మార్గదర్శకంగా నిలిచిన ఏపీ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం సంస్థకు ప్రతిష్టాత్మక గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ అవార్డు లభించింది. పోర్చుగల్లోని లిస్బన్లో గురువారం ఏపీసీఎన్ఎఫ్ తరపున రైతు సాధికారిక సంస్థ కార్యనిర్వాహక వైస్ చైర్మన్ తల్గం విజయ్ కుమార్, ప్రకృతి వ్యవసాయ మహిళా ఛాంపియన్ రైతు నెట్టెం నాగేంద్రమ్మ ఈ అవార్డు అందుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో ప్రకృతి సేద్యానికి ఏ దేశ పురస్కారం లభించింది అని అడుగుతాడు. పోర్చుగల్ పురస్కారం. గుర్తుపెట్టుకోండి. ఆ పురస్కారం పేరు కూడా గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ అవార్డు. గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్. ఈ అవార్డు ప్రైజ్ మనీ ఎంత అంటే 9 కోట్లు. ఈ 9 కోట్లు ప్రతి సంవత్సరం ఈ అవార్డుకి ముగ్గురిని ఎంపిక చేసి ఈ ముగ్గురికి ఈ 9 కోట్లని సమానంగా పంచడం జరుగుతుంది ఈ సంస్థ. ఈ అవార్డు ఎందుకు ఇస్తారంటే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సహజ విధానాల ద్వారా సుస్థిర వ్యవసాయం సాధ్యమని నిరూపించినందుకు పోర్చుగల్కి చెందిన ప్రముఖ దాతృత్వ సంస్థ గుల్బెంకియన్ ఫౌండేషన్ తాజాగా ఈ పురస్కారాన్ని అందించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఎందులో ఇస్తారు అని కూడా అడుగుతాడు. ప్రతి సంవత్సరం ముగ్గురిని ఎంపిక చేస్తారు. 2024 సంవత్సరానికి గాను ఏపీసీఎన్ఎఫ్ సంస్థకి భారత్ తరపున ఈ అవార్డు రావడం జరిగింది. రెండో వ్యక్తి ఈజిప్ట్కి చెందినటువంటి సెకెమ్ సంస్థకి రావడం జరిగింది. 3 వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రతన్ లాల్కు పురస్కారం. ఈ ముగ్గురికి ఈ పురస్కారం రావడం జరిగింది. ఇంపార్టెంట్. ఎస్సీ కార్పొరేషన్ అధికారుల అత్యుత్సాహం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు అని అడుగుతాడు. కిషోర్ మాక్వానా జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్. అదేవిధంగా నేషనల్ జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య. అదేవిధంగా నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారాం. ఈ ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్. నేపాల్ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. అది కొండ చర్యలు విరిగిపడటంతో
2 బస్సులు నదిలోకి కొట్టుకుపోయి 60 మంది పైగా గల్లంత అవడం జరిగింది. ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కొండ చర్యలు ఇరిగి నేపాల్లో 2 బస్సులు నదిలో కొట్టుకుపోవడం జరిగింది. ఏ నదిలో కొట్టుకుపోయింది అని అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నేపాల్ దేశంలోని చిత్వానా జిల్లాలోని త్రిశూల్ నదిలో ఈ 2 బస్సులు పడిపోవడం జరిగింది. త్రిశూల్ నది గుర్తుపెట్టుకొని, త్రిశూల్ నది ఏ దేశంలో ఉందని కూడా అడుగుతాడు, నేపాల్. ఈ ప్రమాదంలో 7 భారతీయులు కూడా చనిపోవడం జరిగింది. బల పరీక్షలో ఓడిన ప్రచండ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. నేపాల్ ప్రధాని అయినటువంటి పుష్పకమల్ దహల్ ప్రచండ పార్లమెంట్లోని బల పరీక్షలో ఓడిపోయి తన పదవిని కోల్పోవడం జరిగింది. ఇటీవల కాలంలో పార్లమెంట్లో బల పరీక్షలో ఓడిపోయి ప్రధాని పదవి కోల్పోయినటువంటి ప్రధాని ఎవరు అని అడుగుతాడు, పుష్పకమల్ దహల్ ప్రచండ, గుర్తుపెట్టుకోండి. నేపాల్ ప్రధాని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ సెంటర్ సిపిఎన్ఎంసి అధినేత పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. నేపాల్ యొక్క పార్లమెంట్లోని ప్రతినిధుల సభలో ఎన్ని సీట్లు ఉన్నాయి అని అడుగుతాడు. 275 సీట్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నేపాల్ యొక్క పార్లమెంట్లో ప్రతినిధుల సభ యొక్క సీట్లు 275. ఇందులో ఎన్ని సీట్లు వస్తే మెజారిటీ ఉంటుందంటే 138 సీట్లు వస్తే మెజారిటీ ఉంటుంది. కానీ పుష్పకమల్ ప్రచండకి 63 సీట్లు మాత్రమే రావడం జరిగింది. 194 సీట్లు ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. అందుకు గాను పదవిని కోల్పోవడం జరిగింది. నేపాల్ దేశ అధ్యక్షుడి పేరు కూడా గుర్తుపెట్టుకోండి. నేపాల్ దేశ అధ్యక్షుడి పేరు రామచంద్ర పౌడెల్. మోడీ సర్కారు ఎక్కువ కాలం ఉండదు అని చెప్పి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పేరు ఏంటంటే మమతా బెనర్జీ. మహారత్న హోదా సాధించాలి అని చెప్పి ఎన్ఎండిసికి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సూచించడం జరిగింది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి పేరు ఏమిటి అని అడుగుతాడు, కుమారస్వామి. అదేవిధంగా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఎవరనంటే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. గ్రామీణ అంకురాలకు 750 కోట్ల రూపాయలు నిధిని ఇవ్వటం జరుగుతుందని చెప్పి నాబార్డు ప్రకటించడం జరిగింది. నాబార్డుని ఏ సంవత్సరంలో ఏ రోజున ఏర్పాటు చేశారు అని అడుగుతాడు. 1982 జూలై 12వ తారీఖున నాబార్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రజెంట్ నాబార్డు గ్రామీణ అంకురాలకు 750 కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి నాబార్డు తెలపడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని సంస్థలు అంకురాల కోసం 750 కోట్ల ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు నాబార్డు వెబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఈ నాబార్డు వెల్లడించడం జరిగింది. నాబార్డు అనుబంధ సంస్థ నాబ్ వెంచర్స్ ఆధ్వర్యంలోని అగ్రి సూర్య పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఏ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది అని అడుగుతాడు, అగ్రి సూర్య. ఇందులో నాబార్డు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ చెరో 250 కోట్ల రూపాయలు చొప్పున సమకూర్చనుండగా మరో 250 కోట్లను ఇతర సంస్థల నుంచి తీసుకొస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎవరెవరు ఎన్ని కోట్లు సమకూరుస్తున్నారు అని అడుగుతాడు. నాబార్డు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ చెరో 250 కోట్లు సమకూరిస్తే మిగతా 250 కోట్లు ఇతర సంస్థల నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు ధీరజ్ సింగ్ ఠాకూర్. శాంతి సాధనకు డ్రాగన్ తూట్లు అని చెప్పి ఇటీవల కాలంలో సాంఘే సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. 2024 సాంఘే సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు ఎస్సీఓ అని కూడా అంటారు. ఎస్సీఓ సంస్థ ఏ దేశంలో సాంఘే సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 2024 ఏ దేశంలో నిర్వహించారు అని అడుగుతాడు, కజకిస్తాన్, ఇంపార్టెంట్. ఇందులో భారతదేశం యొక్క విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పేరు ఇవ్వడం జరిగింది, ఎస్ జయశంకర్. అదేవిధంగా చైనా విదేశాంగ మంత్రి పేరు కూడా ఇవ్వడం జరిగింది, వాంగ్ యీ, ఇంపార్టెంట్. కళ్యాణం కాసుల పంట అని చెప్పి భారతదేశంలో కళ్యాణానికి ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్, భారత్లో వివాహాల తీరుతెన్నులపై జరీఫ్ నివేదిక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఏ సంస్థ నివేదిక అని అడుగుతాడు, భారతదేశ వివాహాలపై ఇటీవల కాలంలో ఏ నివేదిక రిలీజ్ అయింది అని అడుగుతాడు, జెఫెరీస్. ఈ జెఫ్రీస్ నివేదిక ప్రకారం దేశంలో సగటు పెళ్లి ఖర్చు 12.5 లక్షలుగా అది లెక్కగట్టడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. జెఫ్రీస్ నివేదిక ప్రకారం భారతదేశంలో వివాహాల తీరుతెన్నులపై దేశంలో సగటు పెళ్లి ఖర్చు ఎన్ని లక్షలుగా లెక్కగట్టింది అని అడుగుతాడు, 12.5 లక్షలుగా.
సంపూర్ణ ఆరోగ్యం సూక్ష్మ పోషకాలే కీలకం అని చెప్పి పోషకాహారం గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అంటే ఏప్రిల్ 7వ తారీఖున ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2024 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అని అడిగితే మై హెల్త్ మై రైట్. ఛాంపియన్ క్రీడల విషయంలో ప్రజెంట్ టెన్నిస్లో వింబుల్డన్ ట్రోఫీ జరుగుతుంది. వింబుల్డన్ ట్రోఫీ టెన్నిస్లో నిర్వహించేటటువంటి ట్రోఫీ. టెన్నిస్లో అతి పురాతనమైన ట్రోఫీ కూడా వింబుల్డనే. టెన్నిస్లో అత్యధికమైన ప్రైజ్ మనీ ఉన్నటువంటి ట్రోఫీ కూడా వింబుల్డనే. 2024 వింబుల్డన్ ట్రోఫీలో పురుషుల విషయంలో ఫైనల్కి వచ్చినటువంటి క్రీడాకారులు జకోవిచ్, అల్కరాజ్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మహిళల విషయంలో 2024 వింబుల్డన్ ఫైనల్కి వచ్చినటువంటి క్రీడాకారిణుల పేర్లు క్రెజికోవా ఫావోలిని గుర్తుపెట్టుకోండి. ఫైనల్లో ఎవరు నెగ్గుతారో విజేతలు కూడా రేపటి పేజీలో వస్తుంది. క్రికెట్లో విజయంతో వీడుకోలు అని చెప్పి అండర్సన్ గురించి రాయడం జరిగింది. అండర్సన్ ఇంగ్లాండ్ క్రికెట్ క్రీడాకారుడు. ఇతను తన చివరి టెస్ట్ మ్యాచ్ను ఏ దేశం మీద ఆడారు అని అంటే వెస్టిండీస్ దేశం మీద తన చివరి టెస్ట్ మ్యాచ్ను ఆడాడు. ఇతను అండర్సన్ 188 టెస్టులో 704 వికెట్లతో అతని కెరీర్ను ముగించడం జరిగింది. టెస్టులో అత్యధిక వికెట్లు తీసినటువంటి క్రీడాకారుడు ఎవరు అని అంటే మురళీధరన్ 800 వికెట్లు తీశాడు. తర్వాత షేన్ వార్న్ 708 వికెట్లు తీయడం జరిగింది. తర్వాత మూడో ప్లేస్లో అండర్సన్ 704 వికెట్లు తీసి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. క్రికెట్లో అత్యధికమైన బంతులు వేసినటువంటి బౌలర్గా ప్రపంచ రికార్డు కూడా క్రియేట్ చేయడం జరిగింది. క్రికెట్లో అత్యధిక బంతులు వేసినటువంటి క్రీడాకారుడు ఎవరు అని అడుగుతాడు. జేమ్స్ అండర్సన్, ఇంగ్లాండ్ బౌలర్. 13 రోజుల్లో ఒలింపిక్స్ స్టార్ట్ అవుతున్నాయి. 2024 ఒలింపిక్స్ ఏ దేశంలో నిర్వహిస్తున్నారంటే ఫ్రాన్స్ పారిస్ నగరంలో నిర్వహిస్తున్నారు. భారతదేశం తరపున 2024 పారిస్ ఒలింపిక్స్లో ఎంతమంది క్రీడాకారులు పాల్గొంటున్నారు అని అంటే 113 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.